ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. క్లాత్ ఎంత ఉంది, సరిపడా ఉంది కాబట్టి ఇట్లా క్రాస్గా తీసుకోండి. ఇక్కడ వరకే మనకు ఇది వచ్చేసి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా తీసుకుని బాగా క్రాస్ వస్తుంది. ఇది మూల కానియాలి కదా, ఈ కోర్ అంచుకి ఆనిచ్చుకోండి. తర్వాత ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ పెట్టేసేయండి. నీట్గా దగ్గరగా మార్క్ చేసుకోవాలి. చాక్ పీస్తో అయితే కొంచెం నీట్గా మార్క్ చేసుకోండి చిన్నగా, లేదా వెడల్పుగా వస్తే లూజ్ ఎక్కువైపోతుంది బ్లౌజు. ఇది మార్కర్ కాబట్టి బాగా వస్తుంది. ఇది దీనికి ఆనుకొని మార్కింగ్ పెట్టండి. దీని తర్వాత నేను ఇంకా చెప్తాను ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీసుకోవాలనేది. ఈ మార్కింగ్ ఇక్కడికి ఆగకుండా పై వరకు రావాలి. ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఇక్కడ సైడ్ చిన్నగా మార్కింగ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసేద్దాం. లేదు 2 ఇంచులు ఖర్చు కూడా మార్క్ చేసుకుందాం. ఇట్లా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అవసరం లేదు, బ్లౌజ్ అవసరం. ఈ బ్లౌజ్ ఎట్లుంది అంటే బాడీ మెజర్మెంట్ తీసుకొని కుట్టారేమో. ఇది చూడండి, నెక్ ఇది ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. షోల్డర్ ఇక్కడ ఉంది, పైన గీత దగ్గర నుంచి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ వదలాల్సిన అవసరం లేదు. ఇక్కడ గీత దగ్గర నుంచి పెట్టేసి నీట్గా ఇట్లా అనుకొని పెట్టండి. ఇలా మార్కింగ్ చేసుకోండి చిన్నగా, ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంతైతే ఉందో అంటే రౌండ్ కింద నుంచి ఈ క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో కరెక్ట్గా అంత మార్క్. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇదే బ్లౌజ్ని అట్లాగే పెట్టేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్ ఎండింగ్ ఉంది కదా, లాగొద్దు. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి చూసుకోవాలి. నెక్కి అయితే అవసరం లేదు, నెక్కి అయితే అవసరం లేదు. దీన్ని మాత్రము 1/2 ఇంచ్ వదిలేసి చూసుకోండి. నెక్కి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనము షోల్డర్ కుట్టుకుంటాము, ఇక్కడ కూడా వస్తుంది ఖర్చు పైకి. అప్పుడు రౌండ్ ఇంతే వస్తుంది, బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంత. ఇది మాత్రము మనం కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ వదిలి తీసుకోవాలి. ఇలా చూసుకొని ఇటు సైడు ఈ ఖర్చు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా మార్క్ పెట్టేసి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా దీన్ని పక్కకు పెట్టేసి ఇది ఎంత ఉందో చూసుకుందాం. ఫ్రంట్ డాట్ కోసం పొడవు ఎంత ఉందో 12.5 వస్తుంది. ఇదే 12.5ని ఇట్లా లైన్గా మార్క్ చేసుకుందాం. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎట్లా చూడాలంటే ఈ పైన ఉక్స్ ఉంది కదా, ఉక్స్ పట్టి ఏ సైడ్ అయినా ఉండని, ఉక్స్ పట్టి ఉన్న సైడనే చూసుకోవాలి. ఈ పైన ఉక్స్ పట్టుకొని ఇది చంక కింద ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు ఇట్లా పెట్టేద్దాం. బ్లౌజ్ని పెట్టి చూసుకుంటే ఎంత ఉందనేది తెలుస్తుంది. కరెక్ట్గా ఇది ఎంతైతే మార్కింగ్ పెట్టామో అంతే ఉంది చూడండి. ఇప్పుడు దీనికి ఖర్చు కావాలి కదా, ఖర్చుకి ఇక్కడ స్టిచ్చింగ్కి ఈ డాట్ పెడతాం కదా, సైడ్ డాట్, దానికి కావాలి కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. 1/2 ఇంచ్ ఎక్కువ వద్దు, 1/2 ఇంచ్. ఈ బ్లౌజ్ అలాగే కుట్టారనమాట. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావడం వల్ల ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువ వచ్చింది. ఇలా మార్కింగ్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రౌండ్ మనకు కావాల్సినట్టు నీట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ ఆధారంగా ఏం అవసరం లేదు, పొడవు మాత్రం అది ఉన్నంతే ఉండాలి. ఈ గ్యాప్ ఇదంతా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లూజ్ అంటే ఇక్కడ ఎంత వెడల్పు పెట్టాలనేది చెప్తాను. ఇక్కడ నుంచి 2.5 లేదా ఇక్కడ నుంచి అయితే 3 ఇంచులు. మనం ఎక్కడ తీసుకున్నా 2.5 అయితే రావాలి. ఇక్కడ నుంచి అయితే ఇది మనకు ఉండదు, కుట్లలో పోతుంది. మెయిన్ లెక్క 2.5 వస్తుంది. 2.5 ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ డాట్ తక్కువే తీసుకుందాం. ఇది కూడా తక్కువే ఉంది. 3/4 ఇంచ్ తీసుకున్నారు, మనం 3/4 ఇంచ్ తీసుకుందాం. 3/4 ఇంచ్ 1.5
1.5 ఇంచు మార్క్ మామూలుగా అయితే 2.5 తీసుకుంటాం. రెండు రెండు నార్మల్ బ్లౌజెస్కి అన్నిటికీ 2 తీసుకుంటాము. ఈ వెడల్పు 2, ఇక్కడ 2.5 తీసుకుంటాము. ఇప్పుడు ఇది 1.5 తీసుకున్నాము. పొడవు వచ్చేసి 2 డాట్ పొడవు 2 ఇంచు. అందరికి 2 ఈ సైజు ఇది 32 ఇంచెస్ బ్లౌజ్. ఇది చిన్నగా 33 వస్తుంది. బ్యాక్ అయితే బ్యాక్ చూసుకుంటే 33, ఫ్రంట్ లూజ్ చూసుకుంటే 34 వస్తుంది. 34 ఏమి 36 అయినా వస్తుంది. ఇట్లా ఫ్రంట్ ఒకటే చూసుకుంటే, అందుకని మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంతే డౌన్ ఇట్లా ఉంటే షేప్ కరెక్ట్గా రాదు. కొంచెం కిందికి దించుదాం. ఇది ఎంత ఉంది? 3.5 వస్తుంది. రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంది. మనం ఏం చేయాలా, ఒక 2 పాయింట్లు, వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, ఒక 2 పాయింట్లు రౌండ్ ఎక్కువ పెడదాం. ఇంత ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కిందికి, ఇట్లా 1/2 ఇంచ్ కిందికి పెట్టామంటే బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్. ఈ మార్కింగ్ ఆ బ్లౌజ్ ప్రకారంగా అయితే ఈ మార్కింగు. మనం చేంజ్ చేసిండేది ఇది 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 మనం చేసిన చేంజ్ ఇదే. ఈ లూజ్ కూడా ఎక్కువగా ఉంది అది ఆ బ్లౌజ్కి. మనం చేసింది ఒక 2 పాయింట్లు తగ్గించి తీసుకున్నాము. చాలు, సరిపోతుంది. మనకి లూజే ఉంటుంది కొంచెం. చూసాను బ్లౌజ్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఈ పాయింట్లో తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షేప్ లోతు తీసుకోవాలి. చంక లోతు ఇక్కడ నుంచి నైస్గా రావాలి మార్కింగ్. తర్వాత ఇట్లా తిరిగి ఇంతే, ఇక్కడ మాత్రమే ఉండాలి షేప్. కుట్టేటప్పుడు కొంచెం డౌన్ చేసుకోవాలి, షోల్డర్ వైపు, రౌండ్ వైపు. ఇక్కడ ఇది చెస్ట్ లూజ్, ఇవి ఫ్రంట్ డాట్. షోల్డర్ కుట్టుకుంటారు కదా, ఇట్లా స్ట్రైట్ కుట్టు ఒక కుట్టు వేసిన తర్వాత మీకు కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి తర్వాత ఏం చేయాలంటే ఇంతే, ఇంత మాత్రమే డౌన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కుట్టు పడేటప్పుడు ఇంత, అది కొంచెం వేయడం వల్ల లూజ్, ఇది ఫ్రంట్ రౌండ్ అనేది జారదు. ఇక్కడ కూడా ఒక పాయింట్ అంటే ఒక పాయింటే, ఇంతే, లేదా 2 పాయింట్లు తీసుకోవచ్చు. మరి ఎక్కువైతే వద్దు. 1 ఇంచు పొడవు, ఒక ఇంచు, ఒక 2 పాయింట్లు ఇలా క్రాస్ మార్కింగ్ చేస్తే అడిగి వస్తుంది. ఇది కొంచెం ఇంతే, చాలా తక్కువ అంటే తక్కువ. ఇది కొంచెం తీసిన దానికే షోల్డర్ జారదు. లేదు మనం ఇప్పుడే తీసుకోవచ్చు. ఇది కూడా తీసి చూపిస్తాను. ఇక్కడ ఎంతైతే డౌన్ చేసామో అంతే ఇక్కడ తీయాలి. ఇక్కడ ఎంత తీసాము? 2 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్లు, అంతే. ఇది క్రాస్ అంటే ముందే క్రాస్ వచ్చింటుంది, ఇంకా క్రాస్ కుట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎంత వెడల్పు కుడతారో ఇది అంత వెడల్పు, అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డౌట్ అంతా తీరిపోయింది కదా, అయిపోయింది. క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను. సైడ్ జాయింట్ చేసి, ఇది క్రాస్ తీయలేదు షోల్డరు, దీన్ని కొంచెం తీస్తాను. ఇంతే చూడండి తీసిండేది. కొంచెంకి చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్. కొంచెంకే ఉంటే ఒక బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి, అంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు అంటే క్రాస్ బెల్ట్ తీసుకోవడంలోనే మెయిన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్తో సమానంగా ఉండాలి. ఈ షోల్డర్ వైపు కానీ ఇటు సైడ్ చంక వైపు కానీ కరెక్ట్గా ఉండాలి పీస్లు. ఇలా ఉన్నాయి అనుకోండి, ఇటు సైడ్ చూసుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉందో
దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత వస్తుంది? 1.5 ఇంచ్ వస్తుంది. ఈ 1.5 ఇంచ్ తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది? 2.25 వస్తుంది. 2.5 అనుకోండి, 3.5. ఇటు సైడ్ ఏమో 1.5 అంటే 2.5 తీసుకోవాలి. ఇటు సైడు 2.5 ఉంది కాబట్టి 3.5 తీసుకుందాము. దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఈ పీస్ ఉంది సరిపోతుంది, లేదంటే బాగా సరిపోయేది తీసుకొని చూపిస్తాను. ఇది డబల్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. ఇది డబల్ పీస్ సరిపోతుంది. చూడండి ఇది ఎంత వస్తుందో చూసి 3.5 వచ్చిందంటే ఇంకా ఇది 3.2 వచ్చినా చాలు, సరిగ్గా ఉంది. దీన్ని మనం ఒక కుట్టు కుడితేనే క్రాస్ బెల్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ 3.2 ఉంది, 3.5 తీసుకోవాలన్నాం కదా సింగిల్ మీద. అయితే ఇది డబల్ ఉంది చూడండి, ఫోల్డింగ్ ఉంది. ఈ ఫోల్డింగ్ ఉండడం వల్ల మనకు కొంచెం క్లాత్ అయినా సరిపోతుంది. ఇప్పుడు 3.2 ఇటు సైడు, ఈ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు. అంటే ఈ లూజ్ ఇది ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. చూడండి 10 ఇంచులు. ఇప్పుడు ఇది 10 ఇంచులు. 10 ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఇటు సైడు 2.5 ఇంచీలు. ఇది 2.5 కదా, 1.5 కదా వచ్చింది. ఇది 1.5 కదా, ఇటు సైడు 2.5, 2.5 అనమాట. ఇప్పుడు ఈ లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా ఊరికే చిన్నగా వచ్చినట్టు ఉండాలి మార్కింగ్. ఇప్పుడు చూడండి ఇలాగా షేప్ తీసుకోవాలి. ఆ షేప్ ఎక్కడి నుంచి రావాలి? 3 ఇంచులు దగ్గర చిన్న మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మీకు వంపు రావాలి. ఇక్కడ షేప్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, ఇంతే షేప్ వచ్చేది. అంటే 2.5 అవసరం లేదు, ఇక్కడ 2.2 చాలు. డబల్ మీద ఉంది కదా అందుకని ఇంతే. క్రాస్ బెల్ట్ కటింగ్ అంతా అయిపోయింది. ఇక మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అవసరం లేదు, ఇంతే. క్రాస్ బెల్ట్ సరిపోతుంది.